కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. సో మౌనిక గారు ఎక్స్క్లూజివ్గా ఉన్నారు మనతో పాటుగా. మౌనిక గారు నమస్తే. నమస్తే అండి వర్మ గారు. నమస్తే అండి. మౌనిక గారు ఏంటి అసలు ఏం జరుగుతుంది? వాళ్ళేమో మాకు సంబంధం లేదు, ఇతనెవరో అసలు జగన్మోహన్ రెడ్డి గారికి బోరుగడ్డ అనిల్ అంటే ఎవరో తెలియదని వాళ్ళు అంటారు. మీ భర్త ఏమో నాకు ఆయనే నా ప్రాణం, ఆయనే నా దేవుడు, ఆయనే మా అన్నయ్య, అదే నా దేవాలయం అని ఆయన అంటాడు. సో ఇప్పుడు మీ పరిస్థితి ఇంట్లో ఏంటి సిచ్యువేషను? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం అండి. నేను నా భర్త పార్టీ ఆఫీస్ కి వెళ్ళాము. అంటే నేను జగన్ అన్నని మీట్ అవుదామని. యాక్చువల్లీ లోపలికి ఎలా చేస్తారో చేయరని నాకు తెలియదు. మాది ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యామిలీ కాబట్టి దానికన్నా రెస్పెక్ట్ ఇచ్చి నన్ను ఎలా చేస్తారేమో అని అనుకున్నాను. కానీ సజ్జన గారు నో ఎంట్రీ అని అన్నయ్య నాకు సెక్యూరిటీగా చెప్పారంట. మమ్మల్ని లోపలికి వెళ్ళకుండా ఇంకా అక్కడే ఆపేశారు. ఎప్పుడు అసలు మీరెందుకు వెళ్ళారండి అక్కడికి? కాదు, మీరెందుకు వెళ్ళినట్టు? నా అన్న జగన్ అనుకుని నాకు జరిగిన అన్యాయం చెప్పుకుందామని, నా భర్తకి జరిగిన అన్యాయం చెప్పుకుందామని నేను వెళ్ళానండి. నన్ను పిలుస్తారని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అది జరగలేదు. పైగా మళ్ళీ కన్నీళ్లు పెట్టుకునేటట్టు చేశారండి. ఆడబిడ్డనేయండి, చెల్లిలా నా అన్న కష్టంలో ఉన్నప్పుడు సాయం చేస్తారని ఆ అన్నయ్య అన్నారు. నేనున్నానమ్మా అని అంటాడు జగన్ అన్న. నాకు అది చేయలేదు. పైగా నన్ను లోపల కూడా రానికుండా కన్నీళ్లు పెట్టుకుని ఆ పార్టీ ఆఫీస్ పెట్టేసి కన్నీళ్లు పెట్టుకున్నట్టు చేశారండి. అది ఫ్యూచర్ లో మాత్రం నేను అదే పార్టీ ఆఫీస్ లో నా భర్తను తీసుకుని తలెత్తుకునేటట్లు నేను వస్తా అనుకుంటున్నానండి. మౌనిక గారు ఒక్క విషయం, అసలు సజ్జల అలా జగన్ చేస్తారని నేను నమ్ముతున్నాను. మాకు సముచితమైన న్యాయంతో ఆయనకు ఒక స్థానం అనేది కల్పిస్తారని నేను నమ్ముతున్నాను. మౌనిక గారు ఒక్క విషయానికి స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. సజ్జల వినండి ఒక్క నిమిషం మీరే మాట్లాడదు కానీ నా ప్రశ్నకి ఆన్సర్ చెప్పండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వైఎస్ఆర్సీపీలో ఎలాంటి పొజిషన్ ఉందో మీకు తెలియంది కాదు. సో అలాంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తికి ఎందుకు అతను లోపలికి రానివ్వద్దు, ఎందుకు అతన్ని పట్టించుకోవద్దు, ఎందుకు అతను బయటికి తోసియండి అని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? వర్మ గారు, నా భర్త 10 సంవత్సరాల మట్టి ఆయన జగనన్న పార్టీ కోసం జగనన్న కోసం పనిచేశారు. సజ్జల గారు ఎవరండి మాకు తెలీదు. సజ్జల గారు ఎవరో మీకు తెలీదా? ఆయన చెప్తేనే ఏదో చేస్తారు, డబ్బులు ఇస్తేనే ఏదో చేస్తారంటే అందరు కార్యకర్తలు మరి ఎలా అండి? అందరు కార్యకర్తల్ని ఇట్లానే జైలుకి వెళ్ళింది ఎవరి కోసం? 9 నెలలు ఉంది కదా జైల్లో కొట్టించుకొని కష్టాలు పడి, ఇటు నేను కష్టాలు పడి, ఇటు మా ఆయన కష్టాలు పడి ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. ఎవరి కోసం కష్టపడ్డామో ఇదంతా జగనన్న కోసం కష్టపడ్డాం, పార్టీ కోసం కష్టపడ్డాం, సజ్జల కోసం కానీ ఎవరి కోసం కాదండి. రెడ్డి 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 అట్లా రెడ్డి ఉంటేనే పక్కన పార్టీ గెలిచిద్దా లేకపోతే పార్టీ వాళ్ళకి? మీ ఆయన గారు పక్క నుంచి ఉన్నట్టున్నారు, ఆయన పక్కనే చెప్తున్నట్టున్నారు డైరెక్షన్. లేదండి, మీరు మాట్లాడండి. ఆయన ఉంటే ఓకే, ఉండమండి, ఓకే ఉండొచ్చు, మీరు మాట్లాడండి. ఇప్పుడు రెడ్డి అనేది ఉంటేనే అండి పార్టీలోకి అలౌ చేస్తారా? లేకపోతే రెడ్డి అనేది లేకపోతే మాకు ఏ స్థానం కల్పించరండి? అంటే దళిత అంటే ఇప్పుడు కాస్ట్ ఫీలింగ్ ఏంటండి? అందరిలో ప్రవహించేది ఒకే రక్తం కదా. కాదు మౌనిక గారు, మీరు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసారా? నేను ఎప్పుడు కలవలేదండి, నాకు ఆ థాట్ కూడా లేదు. కాకపోతే జగన్ అంటే మాకు ప్రాణం అండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్న మాకు అభిమానం, ప్రాణం. మేము టీడీపీ, మా అత్తగారు టీడీపీ తరఫున పోటీ చేశారు పెళ్లి కాకముందు. ఓకే, ఎక్కడి నుంచి? టీడీపీ పొన్నూరు అండి. ఓకే, టీడీపీ తరఫున పోటీ చేశాము. ఆయన చేసుకున్నాక నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి నాకు అభిమానం. జగన్ అంటే ప్రాణం మాకు. మా ఫ్యామిలీ ఫస్ట్ నుంచి కాంగ్రెస్, మా అత్తయ్య గారు పోటీ చేశారు టీడీపీ తరఫున. అది కాదు, ఇప్పుడు ఏంటి మీరు ఏం కోరుతున్నారు? వాళ్ళు అయితే వద్దంటున్నారు, బయటికి వెళ్ళిపోమంటున్నారు. ఇంకెందుకు దానికోసం ఎందుకు పాకులాడుతున్నారు అసలు మీరు? ఆయన పడ్డ కష్టాన్ని గుర్తించాలి. ఎవరు గుర్తించాలి? న్యాయం చేయాలి కదా, జగనన్న గారు గుర్తించాలి. కాదండి, ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి గారికి నెల్లి కూర్చున్నాడని కాదు కదా నేను చెప్పేదేనండి. ఆయన జైల్లో ఉన్నప్పుడు అందరినీ పరామర్శించారు అన్న, ఫోన్ కాల్ చేసి. కనీసం ఒక కాల్ కూడా ఫోన్ చేయలేదు. కనీసం ఎవరిని ఇంటికైనా పంపించి పరామర్శించడం కూడా చేయలేదండి అన్నగారు, జగన్ అన్న. అది చాలా తప్పు కదండి. అంటే వాళ్ళు పార్టీలో ఉన్నవాళ్ళు కాబట్టి కదా ఈయన ఎంత కష్టపడ్డాడు. మౌనిక గారు, ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందని మీరు సమర్థిస్తారా? సరే ఓకే, కరెక్టే నేను అనేది. ఓకే, ఆయన కోసం కష్టపడవచ్చు, ఏమైనా చేయొచ్చు.
ఈ బోరుగడ్డ అనిల్ గారు మాట్లాడిన వినండి నేను చెప్పింది వినండి. ఇప్పుడు కాదండి 10 సంవత్సరాల నుంచి మేము కష్టపడుతున్నామండి ఆయన కోసం, ఆ పార్టీ కోసం. ఎంత కష్టపడ్డానో మాకు తెలుసు. నాకు ఇద్దరు చిన్నపిల్లలండి. నేను ఆయన చేయలేనప్పుడు నేను ఎలా చేశాను, ఏం చేశాను నా దేవుడు తెలుసు. మాకు జగన్ అన్న న్యాయం చేస్తాడు, సముచితమైన న్యాయ ఆయనకి స్థానం అనేది కల్పిస్తారని నేను నమ్ముతున్నానండి. అందుకే నేను ఇట్లా సపోర్ట్ చేశాను ఆయనకి. కాదండి ఇప్పుడు బోరుగడ్డ కాదు వినండి, బోరుగడ్డ ఫలితం దక్కాలని నేను ఆశిస్తున్నాను. తప్పులేదు కదండి. మౌనిక ఏమీ తప్పులేదండి, మీరు మాట్లాడడం తప్పులేదు, మీరు అడగడంలో తప్పులేదు, మీరు 10 సంవత్సరాలు కష్టపడాలంటున్నారు. అంటే ఒక్క విషయం, ఒక్క పాయింట్ అండి. బోరుగడ్డ అనిల్ గారు 2019 నుంచి 24 వరకు ఏదైతే వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నదో అప్పుడు ఆయన మాట్లాడిన మాటలు మీరు ఎప్పుడన్నా ఎందుకండి ఇలా మాట్లాడకూడదు కదా వేరే కుటుంబాలని, తప్పు కదా ఇది, మనకెందుకు ఇదంతా అని ఏ రోజన్నా చెప్పే ప్రయత్నం చేశారు ఒక మహిళగా? వర్మ గారు ఆయన మాట్లాడారు అంటే భారతమ్మని అట్లా మాఫింగ్ చేసి అలా చేస్తే ఆయనకి బాధేసింది. అక్కడ కదా ఆయన ఫ్యామిలీ అంటేనే ప్రాణం ఆయనకి. అలా ఇంకా కోపం నా ఫ్రస్ట్రేషన్ లో నా కూతురు తిట్టారు. నేను చెప్పాను అలా తిట్టకూడదంటే ఒక ఆడపిల్లల్ని ఒక ఇంట్లో నేనే ఆడపిల్లని, వాళ్ళ ఇంట్లో స్త్రీలని ఆడపిల్లని అంత తిట్టకూడదని నేను హెచ్చరించాను కూడా. ఆయన నా మాట వినలేదు. మరి భారతం కేవలం భారతక్కని మాట్లాడారని ఆయన అలా కూతురు తిట్టారండి. వేరే పరంగా మాకేమీ కక్ష సాధింపులు అలాంటి ఏమీ లేవండి. అంత ముందు కూతురు అనేది లేవండి. ఆయన ఇప్పుడు చాలా మారారు, మంచిగా ఉన్నారు. ఆయన ఎవరు రెచ్చగొట్టే మాటలు మాట్లాడొద్దండి. రౌడీ షీటర్ అనేది అదర్ సైజ్ పార్టీ వాళ్ళు మాట్లాడితే ఒప్పుకుంటామేమో కానీ అండి, సొంత పార్టీ వాళ్ళు మాట్లాడితే మేము ఎలా ఒప్పుకుంటామండి? మేము కష్టపడి పనిచేసామండి. నా భర్త పనిచేస్తారు కష్టపడి 10 సంవత్సరాలండి పనిచేసింది. కాదండి, వాళ్ళు మీరు పని చేశారు అన్నది అక్కడ గుర్తింపు లేదు కదా. గుర్తింపు లేని పని చేశారు అంటే ఎవరు నమ్ముతారు? జగన్ అన్న తెలుసో లేదో తెలియదండి. జగన్కి సజ్జన వల్ల ఇదంతా జరుగుతుంది. నా పాయింట్ అదే. నేను మొన్న అనిల్ కాదండి మౌనిక గారు, నా పాయింట్ ఒకటే. అనిల్ కూడా మొన్న నేను అదే అడిగాను, మిమ్మల్ని అదే అడుగుతున్నానండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అసలు బోరుగడ్డ అనిల్ని ఆపాల్సింది కానీ పట్టించుకోవాల్సిన అవసరం, ఆయన ఏం రాజకీయ ప్రత్యర్థా లేకపోతే ఇంతకు ముందు ఏమైనా రాజకీయంగా బాగా బలంగా ఉన్న వ్యక్తి? ఎందుకు పట్టించుకుంటారు? మీకు ఎందుకు అనుమానం వస్తుంది ఆయన మీద? పట్టించుకోవడం కాదండి, ఆయన ఎంత చేశాడు అనేది అందరికీ తెలుసు అండి, ప్రజలందరికీ తెలుసు. ఏం చేశారు మీకు ఆయన? కనీసం ప్రత్యర్థిగానే ఉండాల్సిన అవసరం లేదండి. ఆయన కోసం పని చేయొచ్చు. ఒక మనిషి మనం ఇష్టపడితే ఆయన పార్టీ కోసం ఇష్టపడితే పని చెయ్యాలి. దానికి గుర్తింపు అనేది ఉంది అందరికి, ప్రజలందరికీ తెలుసు. సరే ఏంటి వెంకటరెడ్డి మీద ఏంటి మీ కోపం? వెంకటరెడ్డి మీద ఏంటి, ఒక అధికార ప్రతినిధి? వెంకటరెడ్డి మీద మాకేం కోపం లేదండి, వాడు రౌడీ షీటర్ అన్నాడనే మా కోపం ఆయన గారు. ఇప్పుడు ఏం చేయాలి అప్పుడు? అతను మీ డిమాండ్ ఏంటి? ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ, మేము వైఎస్ఆర్సీపీ పార్టీ. మీరు కాదంటున్నారు కదా, అతను మీరు కాదంటున్నారు, మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ కాదంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఎవరో, మీ ముఖం ఎవరో తెలియదు అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఎవరో తెలియదు, అసలు మీకు పార్టీకి సంబంధమే లేదు, మీదేదో రిపబ్లిక్ పార్టీ అని. ఆ మాటని జగన్ గారిని చెప్పమని చెప్పండి, మేము ఇప్పుడు నమ్ముతాము. జగన్మోహన్ రెడ్డి గారు, మౌనిక గారు మీరు డిమాండ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడతారా? మీరు ఖచ్చితంగా మాట్లాడతారండి. ఆయనకు తెలుసండి మేము ఎంత కృషి చేసాము, ఎంత మా ఆయన ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు వచ్చి నేను మాట్లాడతాను, నేను అది ఇది అని అంటే కుదరదండి. అది ఫస్ట్ నుంచి ఉండాలి. మరొక విషయం తెలుసు, అందరికీ తెలుసు. ఓకే కాదండి, మరొక అంశం, జైల్లో పరిస్థితి అండి. జైల్లో చాలా ఇబ్బంది. జైల్లో కూడా మీరు వెళ్తున్నాం కానీ ములాఖతులు ఏం జరిపించేవారు కాదా? మొన్న ఏదో అనిల్ చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఫస్ట్ కల్పించలేదండి, అసలు కల్పించలేదు. 3 days కల్పించలేదండి. తర్వాత ఫస్ట్ 3 months కల్పించలేదు. చాలా బాధపడ్డామండి. 2 చిన్నపిల్లలండి, నాకు ఏ సపోర్ట్ లేదండి. నాకు నేను ఎలా తిరిగానో నాకు తెలుసండి. పార్టీ నుంచి కనీసం నాకు ఒక కాల్ అన్న వచ్చి ఒక పలకరింపైనా వస్తుందిలే అనుకున్నాను. ఉన్నది అయిపోలేదు. నేను నా డబ్బుతో నేను నా భర్తను బయటికి తెచ్చుకున్నానండి. సారీ అండి, నేను ఇట్లా ఎమోషన్ అవుతున్నాను. లేదు వద్దు, మీరు బాధపడకండి. కాదు ఏంటి దీని సొల్యూషన్ ఏంటి? వాళ్ళు వద్దన్నప్పుడు మీ పని ఏదో మీరు చూసుకుని, మీ వ్యాపారం ఏదో మీరు చూసుకోవచ్చు కదా. ఎందుకు ఇంకా కాదండి, పొమ్మన్నప్పుడు ఇంకా ఎందుకు పాకులు ఆడుతున్నారు? అవసరం లేదన్నప్పుడు. కృష్ణారెడ్డి గారు మమ్మల్ని లోపలికే రానివ్వలేదు, అది జరిగింది. ఇంకా వేరే వాళ్ళని కనీసం నా భర్త జైల్లో ఉన్నప్పుడు పలకరించడానికి ఎవరిని రానికుండా చేశారండి. ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా వస్తానన్నా కూడా. సరే ఇప్పుడు మీ పోరాటం ఏంటి?
అదే మీ ఇప్పుడు మీ పోరాటం ఏంటి, మీ డిమాండ్ ఏంటి? కాదు మౌనిక వినండి, మీ పోరాటం మీ డిమాండ్ ఏంటి? ఆయన ఏమో నిరాహార దీక్ష చేస్తాను అంటున్నాడు, మీరు చేస్తారు నిరాహార దీక్ష? కారుమూరి రెడ్డి గారిని పార్టీ నుంచి భద్రత చేయాలండి. ఆయన రౌడీ షీటర్ అని ఎందుకు అనాలి మమ్మల్ని? మేము ఎంత కష్టపడ్డాము. వేరే అదర్ పార్టీ అయితే అన్నా మేము పెద్దగా పట్టించుకునే కావడం కాదు. నా ఫ్యామిలీ, నా ఆడబిడ్డలు అందరూ మేము తలెత్తుకోలేకపోతున్నాం. నా పిల్లలు స్కూల్లో జాయిన్ చేస్తే మీ నాన్న రౌడీ షీటర్ అని అంటున్నారండి. నా మాటకు అర్థం ఏంటండి? ఎందుకన్నా రౌడీ షీటర్ ఆయన కోసమేగా మేము భరించింది? ఎవరు అనిపించారు? ఇప్పుడు సజ్జల గారు అనిపించారని వెంకటరెడ్డి గారు చెప్తున్నారు క్లియర్ కట్ గా. కాల్ రికార్డింగ్ కూడా వినిపించారు ఆయన. నేను కూడా నా పక్కన ఆ రోజు మాట్లాడేటప్పుడు అప్పుడే రిలీజ్ అయ్యి వచ్చారండి. సో మీ డిమాండ్ పరిగణలోకి తీసుకుంటే కారుమూరి వెంకటరెడ్డిని సస్పెండ్ చేస్తారు అనుకుంటున్నారా? ఏమండి, చెయ్యాలి కంపల్సరీగా అసలైతే. ఎందుకంటే రౌడీ షీటర్, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా రౌడీ షీటర్ అంటే ఒప్పుకుంటారండి? ఎందుకు రౌడీ షీటర్ అంటే మటర్లు ఏమైనా మనమగా చేశారా చెప్పండి? ఆ మాట ఏంటండి? సరే ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏదో అన్నారని చెప్పేసి ఆయన నా అక్క లాంటిదని చెప్పేసి ఆయన బూతులు తిట్టారు. కానీ ఆయన చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్ అండి, చాలా లాయల్టీగా ఉంటారు. అసలు ఆయన అసలు ఢిల్లీ బాంబే అటు తిరిగి వస్తారండి, కేంద్ర మంత్రులతో తిరుగుతారు ఆయన. ఇక్కడ అసలు కూడా ఉండరు. కాదండి, నేను చెప్పేది అదే కదా, కేంద్ర మంత్రులతో తిరిగి అంత వినండి అంత మంచి సర్కిల్ వినండి, అంత మంచి కాదు మౌనిక గారు వినాలి. అంత మంచి సర్కిల్ ఉండి అంత కేంద్ర మంత్రులతో మంచి పరిచయాలు ఉంటే సరే, వ్యాపారం ఉద్యోగం ఏదో చేసుకోకుండా వాళ్ళు పొమ్మంటుంటే ఇక్కడ ఈ పాకులాట ఏంటి అని. ఏమండి వర్మ గారు, మేము కష్టపడి పని చేసాము, మేము ఈ పార్టీలోనే ఉంటాము, ఈ పార్టీ మాకు న్యాయం చేయాలి. సరే చెయ్యకపోతే ఏంటి? చెయ్యకపోతే ఏముందండి, అందరూ చేస్తామండి, ధర్నా చేస్తాము, ఇంకంతే. ఇంకేం చేస్తామండి? మనం చేసింది అదే కదండి. మేము కష్టపడ్డామండి, ఆయనకు జగన్ చేస్తారు. మొన్న చేసింది మౌనిక గారు మీకు అర్థం కావట్లేదు. మొన్న చేసింది మీరు అదే 6.5 గంటలు చేశారు, అయినా ఎటువంటి రెస్పాన్స్ లేదు కదా. నేను ధర్నా నిరసన కోసం రాలేదు అక్కడికి. నా అన్న జగనన్నకి నా బాధ చెప్పుకోవడానికి వచ్చా నేను. ఎలా చేస్తారులే, నేను మాట్లాడుస్తారేమో. సరే పోనీ మీకేమైనా ఆశ ఉందా? ఇన్ని రోజులు అయిపోయినా ఎవరు మీతో మాట్లాడలేదు అంటే ఏమైనా ఆశ ఉందా? కన్నీళ్లు పెట్టుకునేటట్లు చేశారు. ఒక ఆడపిల్లనండి, నా భర్త ఆయన కూడా రాలేదు కదా, నేను వచ్చాను ఆడపిల్లని. కష్టాల్లో ఉన్నప్పుడు అన్న భరోసా ఇస్తా అన్నా అని అందరూ చెప్తాడు. నా చెల్లెమ్మ అందరికి నేనున్నా అని చెప్తాడు. ఇదేనండి చెప్పండి. కానీ నా జగన్ మీద నాకు ప్రేమ ఎప్పుడు ఉంటుందండి, ప్రాణం అండి ఆయన అంటే మాకు. ఆయన మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు, నేను నమ్ముతున్నాను. నా భర్తకు సముచితమైన స్థానం అనేది కల్పించాలండి, కల్పిస్తారు. జగన్ న్యాయమే చేస్తారు అది. ఎందుకంటే ఇప్పుడు జరిగిపోయిన గతం కాదండి, ఆయన కష్టపడేది, కష్టం విలువ తెలియాలి. కష్టం విలువ తెలుస్తుంది అన్నకు తెలుసు అని నేను నమ్ముతూ నాకు న్యాయం చేస్తాడని నేను నమ్ముతున్నాను. అది ఓకే మౌనిక గారు, హోప్ చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో మీరైతే ఎటువంటి డిసిషన్లు అవి తీసుకోకండి. ఆ దీక్షలో నిరాహార దీక్షలు ఏముంది, వాళ్ళకి నచ్చకపోతే రాజకీయాల్లో చాలా లైట్గా తీసుకోవాలి. మీరు దాన్ని ఏదో సీరియస్గా తీసుకుండి అతనికి ఇప్పటికే 28 కేజీలు తగ్గిపోయాడని చెప్పి మొన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అదే అంటున్నాను, ఇంకా అవసరం లేదు కదా. ఇంకా ఇప్పుడు ఆయన పశ్చాత్తాప పడుతున్నాడు. కాదు మౌనిక గారు వినండి. ఇప్పుడు ఓకే, తప్పులు జరుగుతాయి. సో సరే పడ్డాయని పడిపోయారు, ఇంకా కొత్తగా పడ్డానికి ఏం లేదు కదా. 9 నెలలు శుభ్రంగా ఉతికి ఆరేసారట, ఇంకేం పడతారు? అదేనండి మౌనిక గారు ఒక్క విషయం కాదు మొన్న నేను చెప్పి సరే ఓకే వినండి, నా మాట వినండి. మొన్న తను చెప్పాడు, ఆల్మోస్ట్ ఏడ్చినంత పని చేసాడు లైవ్ లోనే. ఎప్పుడు ఆ రకంగా ఉండే వ్యక్తి కాదు కదా. 28 కేజీలు తగ్గిపోయాడట, ఒక్క పూట భోజనం అట, నరకం చూపించారట, లేనిపోనివన్నీ కూడా పాప అనారోగ్య సమస్యలు వచ్చినాయట. ఈ సమస్యల్లో మళ్ళీ మెంటల్ టెన్షన్లు పెట్టుకోవడం ఎందుకు, ఎవరెవరినో టార్గెట్లు చేసుకోవడం ఎందుకు? ప్రశాంతమైన జీవితం బతకడానికి ట్రై చేయండి. సరే చూద్దాం ఏం జరుగుతుందో మరి. జగన్మోహన్ రెడ్డి గారు అందుకేనండి, నడవనప్పుడు ఇంకెందుకు పార్టీలో ఏం తిరుగుతారు యాక్టివ్ గా? నేను చెప్పేది అదే కదా. సరే చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. హోప్ ఓకే మీరు ఒక హోప్ తో ఉన్నారు, మరి దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మౌనిక గారు. సరే ఓకే ఎమోషనల్ శాపనార్థాలు. సరే ఓకే హోప్
ఓకే, నమ్ముతున్నాను. ఫైన్, జగన్ ఫైన్. అలా చేస్తారని నమ్ముతున్నాను. ఫైన్ మా చూద్దాం. జగనన్న కోసం మేము పార్టీ కోసం మా ప్రాణం కానీ పోసుకుంటామండి. ఓకే వద్దు అలాంటి వద్దు. మొన్న కూడా తను అదే అంటున్నాడు, ఏదో అమ్మ నేను ప్రాణాలు పోతే ఎవరు రారండి, ప్రాణాలు ఉంటేనే ఏదైనా చేయగలరు. ఓకేనా? ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ మౌనిక గారు. ఇది మౌనిక గారి తన ఆవేదన. కన్నీటి పర్యంతం అవుతున్నది ఆవిడ. 10 సంవత్సరాలు కష్టపడ్డాం అంటున్నారు. మరి ఇది ఎటు డ్రైవ్ అవుతుందో